దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? యథార్థమైన హృదయాన్ని. అందుకని ఏమంటున్నంటే, మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకొనుడి. పై పెదవులతోని పై మాటలతోని దేవా నన్ను క్షమించు అని చెప్పి చిన్న మాట ప్రార్థన చేస్తే సరిపోతుందని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల, ఒకవేళ ఆయన మనసు మార్చుకొని పశ్చాత్తాపడతాడంట. తాను చేయనుద్దేశించి కీడును చేయక పశ్చాత్తాపడతాను దేవుని లేఖన సెలవిస్తున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంతటి ఘోర పాపమైనా సరే, నువ్వెంత దేవునికి అయిష్టంగా జీవించినప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినట్టయితే, నువ్వు యథార్థమైన హృదయం కలిగి దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కరుణావాత్స్యం గలవాడు, కృపగలవాడు, అత్యంత ప్రేమ గలవాడు, శాంతిమూర్తి గల దేవుడు. కాబట్టి తాను చెయ్యని ఉద్దేశించి కీడు చేయక పశ్చాత్తాపడతాడంట. ఎప్పుడు? నీవు ఆయన సన్నిధికి వచ్చి నీ నోటితో నీ పాపం ఒప్పుకొని ఆయన సన్నిధిలో కనుక యథార్థమైన హృదయం కలిగి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే, అందుకే దేవుని లేఖన సెలవిస్తున్నది, మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకొనుడి. హృదయాలు చింపుకోడంటే నీ కఠినమైన హృదయాన్ని తీసివేసి